కళ్యాణం. ఆ అమ్మాయిని ఎవరైనా ఏం చేసినా నా మీద తొట్టే. త్వరగా ఆపరేషన్ థియేటర్ తీసుకుపదండి. నో డాక్టర్, ఈ రూమ్ లోనే బుల్లెట్ తీసేయండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆపరేషన్ కు ముందు ఎనస్థీషియా ఇవ్వాలి కదండి. నేను మత్తులోకి వెడితే ఈ అమ్మాయిని మా వాడు చంపేస్తారా? నా ఎదురుగా అద్దం దగ్గరే ఈ అమ్మాయి నిలబడి ఉండాలి. బుల్లెట్ తీస్తున్నప్పుడు నేను ఆమెను చూస్తూ ఉండాలి. డాక్టర్, మీరు తొందరగా బుల్లెట్ తీసి పంపకపోతే జరిగిన విషయం పల్నాడులో అందరికీ తెలిసిపోతుంది. పల్నాడు అంతా కదిలి వస్తే ఆ అమ్మాయికి ప్రమాదం. ప్లీజ్ త్వరగా తీయండి. పన్నీటి జల్లుతో తడవాల్సిన కళ్యాణ మండపం నెత్తురు చుక్కలతో తడవడం శుభం కాదు. మళ్ళీ ముహూర్తం పెట్టిద్దాం. వీల్లేదు, మళ్ళీ ముహూర్తం పెట్టడం జరగదు. చంపేయాలి దీన్ని. నీ పెళ్లి జరగడానికి దేవతే. చావుకి భయపడేదాన్ని కాదు. నాగాయలంక నరసింగరాయుడి కూతుర్ని, శివ నాగేశ్వరి. నీ పెళ్లి ఎప్పుడు జరగాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. నువ్వు ఎవరి మెళ్ళలో తాళి కట్టాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. అమ్మా కళ్యాణి, అన్నయ్య, ఈ శివనాగేశ్వరిని మన ఇంటికి తీసుకురా. ఏంట్రా అట్ట చూస్తున్నావు? లైన్ వేసుకుందామనే. ఎడం పాపుడు సెంటర్ పాపుడు అయిపోద్ది. బాబు గారి మనిషి అందుకేనేటి పందెట్లో డిచ్కి కాల్ చేసింది. కాల్ చేసిన తెచ్చింట్లో పెట్టుకున్నాడుగా. దీని ప్రకారం ఏంటంటే మన బాబు గారిని ప్రేమిస్తుందన్నమాట. నా మీద ఈగను కూడా వాళ్ళకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చావు. నిజంగా బాధపడుతున్నావా లేక నాటకం ఆడుతున్నావా? ఇప్పుడు అనిపిస్తోంది నిన్ను కాల్చి తప్పు చేశానని. నిన్ను ఒక్కసారి చంపకూడదు, రోజు చంపాలి. అలా నవ్వద్దు. నవ్విన కొద్దీ నాకు పంతం పెరుగుద్ది. అన్నయ్య, ఏంటమ్మా? టిఫిన్ రెడీ చేశాను, రాలేదేంటి? రా. నేను ఇక్కడ పెడుతున్నాను టిఫిన్, నువ్వు వెళ్ళు. ఏమండి, బాత్రూమ్ లో ట్యాప్ పనిచేయట్లేదు, నాకేమో కొత్త. రండి రండి. ఓ ఐఎమ్ సో సారీ. రండి. ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు. ఈ దొంగ బుండ మా అన్నయ్య పరువు తీయడానికే వచ్చింది. నువ్వు తడిస్తే ఏ లాభం? నేను తడిస్తేనే కదా అందాలు కనపడేది, నువ్వు తడబడేది. తడబడ్డానికి తప్పభంగం కావడానికి నేను విశ్వామిత్రుడి కాదు, నువ్వు మేనకవి కాదు.
ఆడదంటే వంశనాశనాన్ని కోరుకునే నాగమ్మలా ఉండకూడదు. పరమేశ్వరుడి నెత్తి మీద గంగల, విష్ణుమూర్తి గుండెల్లో లక్ష్మిలా గౌరవించబడాలి. లోపల ఏం జరుగుతుందంటావు? బాబు గారికి బాత్రూమే బెడ్రూమ్ అయింది. తడుపుతున్నాడు, తలంటుతున్నాడు. కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు. ఏంటది? హలో మిస్టర్ భవానీ ప్రసాద్, ఏంటి దాంతో కలిసి లంచ్ చేయడానికి పరుగులు తీస్తున్నావు? దాన్ని పెళ్లి చేసుకుని గంగలా నెత్తిన పెట్టుకోవాలనుకుంటున్నావా, లేక లక్ష్మిలా గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నావా? ఏది జరగదు, జరగనివ్వను. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం తాగాలి అన్ని అన్ని నేనే చెప్తాను. మీ మూలంగా ఈ తాళికి రాసిన పసుపులాగా నా జీవితం కూడా రాలిపోకముందే నాకు సమాధానం కావాలి. అప్పటి వరకు ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి. నాకు సరైన సమాధానం దొరికే వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటా. What is this? I can't stand this bloody situation anymore. Who the hell is this woman? Instead of apologizing, she's commanding you. Excuse me. You keep out of this. This is between us. Don't interfere in this matter. భవానీ బాబు, మీ పెళ్లికి రావాలని మా బంధువులు సీట్లు దొరక్కపోయినా రైలెక్కితే వస్తుంది మీ పెళ్లికి అని తెలిసి బోగీలో ఉన్న ప్రయాణికులు భవానీ బాబు పెళ్లికి మీరు ఈ రైల్లో వెళ్ళండి సార్, మేం తర్వాత లారీల్లో వస్తామని దిగేశారు. అలాంటి పేరు ప్రఖ్యాతులున్న మిమ్మల్ని ఒక ఆడపిల్ల ఇలా నిలదీయటమేమిటి, దాన్ని భరిస్తూ మీరు మౌనంగా ఉండటమేమిటి? దీనికి నాకు సమాధానం కావాలి. నేను చెప్తాను. నేనెవరా అని చూస్తున్నారా? నాగాయలంక నరసింగరాయుణ్ణి, ఈ శివనాగేశ్వరికి తండ్రిని, ఈ తమ్ముళ్ళిద్దరికి అన్నని. నా పేరు చెబితే లంకెల్లోనే కాదు, వాగులు వంకెల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. అట్లాంటిది ఈ భవానీ ప్రసాద్ నా పరువు తీశాడు, నన్ను కృంగదీశాడు. నా పరువు కోసం నేనేం చేశానో తెలుసా? ఏం చేశానో తెలుసా?